హాయ్ వెల్కమ్ టు వేటు న్యూస్. ముందుగా నిన్నటి కరెంట్ అఫైర్స్ లోని 10వ ప్రశ్నకు సమాధానం. అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్రా దినోత్సవం ఎప్పుడు? ఆప్షన్ ఏ ఏప్రిల్ 12, ఆప్షన్ బి ఏప్రిల్ 13, ఆప్షన్ సి ఏప్రిల్ 14, ఆప్షన్ డి ఏప్రిల్ 15. సరైన సమాధానం ఆప్షన్ ఏ ఏప్రిల్ 12. అంతర్జాతీయ మానవ అంతరిక్ష యాత్రా దినోత్సవం ఏప్రిల్ 12 జరుపుకుంటారు. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి యూరి గగారియన్ గౌరవార్థం ఈ రోజును జరుపుకుంటారు. యుఎన్ జనరల్ అసెంబ్లీ 2011వ సంవత్సరంలో ఈ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రకటించింది. మొదటి ప్రశ్న, ప్రపంచ సైబర్ నేర సూచీ ప్రకారం సైబర్ నేరాల్లో భారతదేశం ఏ స్థానంలో ఉంది? ఆప్షన్ ఏ 2, ఆప్షన్ బి 6, ఆప్షన్ సి 8, ఆప్షన్ డి 10. సరైన సమాధానం ఆప్షన్ డి 10. సైబర్ నేరాల విషయంలో దాదాపు 100 దేశాలపై పరిశీలన జరిపిన అంతర్జాతీయ నిపుణుల బృందం ప్రపంచ సైబర్ నేరాల సూచీని విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం భారతదేశం 10వ స్థానంలో ఉండగా మొదటి స్థానంలో రష్యా ఉంది. రెండో ప్రశ్న, నాసా రాకెట్ల మిషన్ కు నేతృత్వం వహించిన భారత సంతతి శాస్త్రవేత్త ఎవరు? ఆప్షన్ ఏ రాజాచారి, ఆప్షన్ బి శిరీషా బండ్లా, ఆప్షన్ సి ఆరోహ్ బర్జాత్యా, ఆప్షన్ డి అనిల్ మీనన్. సరైన సమాధానం ఆప్షన్ సి ఆరోహ్ బర్జాత్యా. భారత సంతతికి చెందిన ఆరోహ్ నాసా చేపట్టిన రాకెట్ మిషన్ లో నేతృత్వం వహించారు. సూర్యగ్రహణం సందర్భంగా నాసా ఆరోహ్ నాయకత్వంలో 3 పరిశోధక రాకెట్లను విజయవంతంగా ప్రయోగించింది. భారత్ లో బ్రిటిష్ నూతన హై కమిషనర్ గా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ జాన్ బెర్రీ, ఆప్షన్ బి డెబోరా రాస్, ఆప్షన్ సి సుజానా హైడెన్, ఆప్షన్ డి లిండీ కమేరాన్. సరైన సమాధానం ఆప్షన్ డి లిండీ కమేరాన్. భారత్ లో బ్రిటిష్ నూతన హై కమిషనర్ గా లిండీ కమేరాన్ నియమితులయ్యారు. లిండీ ఇటీవల వరకు బ్రిటన్ జాతీయ సైబర్ సెక్యూరిటీ సెంటర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా పనిచేశారు. భారత్ లో బ్రిటిష్ హై కమిషనర్ గా నియమితులైన తొలి మహిళ ఆమె కావడం గమనార్హం. నాలుగో ప్రశ్న, నేపాల్లో యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి భాగస్వామ్యం కుదుర్చుకున్న 3 సంస్థలేమిటి? ఆప్షన్ ఏ ఫోన్ పే, ఈ సేవా, నేషనల్ బ్యాంక్ ఆఫ్ నేపాల్, ఆప్షన్ బి ఫోన్ పే, ఈ సేవా, హెచ్ఏఎన్ పొకారా, ఆప్షన్ సి ఫోన్ పే, ఈ సేవా, నేపాల్ పర్యాటక మంత్రిత్వ శాఖ, ఆప్షన్ డి ఫోన్ పే, ఈ సేవా, నేపాల్ ప్రభుత్వం. సరైన సమాధానం ఆప్షన్ బి ఫోన్ పే, ఈ సేవా, హెచ్ఏఎన్ పొకారా. నేపాల్లో యూపీఐ చెల్లింపులను ప్రోత్సహించడానికి ఫోన్ పే, ఈ సేవా, హోటల్ అసోసియేషన్ ఆఫ్ నేపాల్ హెచ్ఏఎన్ పొకారా ఒప్పందం భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఒప్పందంలో భాగంగా నేపాల్ ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఐదో ప్రశ్న, గత 7 సంవత్సరాలలో 80% కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు ఎన్ని కంపెనీలు కారణమయ్యాయి? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 57, ఆప్షన్ సి 112, ఆప్షన్ డి 200. సరైన సమాధానం ఆప్షన్ బి 57. చమురు, వాయువు, బొగ్గు, సిమెంట్ ఉత్పత్తికి సంబంధించిన 57 కంపెనీలు గత 7 సంవత్సరాల్లో 80% కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలకు కారణమయ్యాయి. ఆరో ప్రశ్న, పాకిస్తాన్ పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనెట్ చైర్మన్ గా ఎవరు ఎన్నికయ్యారు? ఆప్షన్ ఏ నవాజ్ షరీఫ్, ఆప్షన్ బి హీనా రబానీ కర్, ఆప్షన్ సి ఇమ్రాన్ ఖాన్, ఆప్షన్ డి యూసఫ్ రజా గిలానీ. సరైన సమాధానం ఆప్షన్ డి యూసఫ్ రజా గిలానీ. పాకిస్తాన్ మాజీ ప్రధాని, పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ నేత యూసఫ్ రజా గిలానీ పార్లమెంట్ ఎగువ సభ అయిన సెనెట్ చైర్మన్ గా ఎన్నికయ్యారు. పాకిస్తాన్ సెనెట్ సెషన్ లో కొత్తగా ఎన్నికైన 41 మంది సెనేటర్లు సభ సభ్యులుగా ప్రమాణం చేశారు. ఏడో ప్రశ్న, క్రిటికల్ మెటీరియల్స్ పై పరిశోధన కోసం కబిల్ ఎవరితో ఒప్పందం కుదుర్చుకుంది? ఆప్షన్ ఏ సిఎస్ఐఆర్, ఐఎంఎంటీ, ఆప్షన్ బి రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆప్షన్ సి టాటా గ్రూప్, ఆప్షన్ డి టెక్ మహీంద్రా. సరైన సమాధానం ఆప్షన్ ఏ సిఎస్ఐఆర్, ఐఎంఎంటీ. ఖనిజ విదేశ్ ఇండియా లిమిటెడ్ కాబిల్, సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ కౌన్సిల్, మినరల్స్ అండ్ మెటీరియల్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ సిఎస్ఐఆర్, ఐఎంఎంఈతో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. ఎనిమిదో ప్రశ్న, లక్షద్వీప్ లోని ఏ ద్వీపంలో మొదటి ప్రైవేట్ రంగ బ్యాంక్ శాఖను ప్రారంభించారు? ఆప్షన్ ఏ మినికాయ్ ద్వీపం, ఆప్షన్ బి కవరతి ద్వీపం, ఆప్షన్ సి అగత్తి ద్వీపం, ఆప్షన్ డి కల్పని ద్వీపం. సరైన సమాధానం ఆప్షన్ బి కవరతి ద్వీపం. దేశంలోని అగ్రగామి ప్రైవేట్ బ్యాంకుగా కొనసాగుతున్న హెచ్డిఎఫ్సి కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ లో అడుగుపెట్టింది.
లక్షద్వీప్ రాజధాని కవరత్తి ద్వీపంలో మొదటి ప్రైవేట్ రంగ బ్యాంక్ శాఖను హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రారంభించింది. 9వ ప్రశ్న, ఆసియా రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 ఏ దేశంలో జరుగుతుంది? ఆప్షన్ ఏ భారతదేశం, ఆప్షన్ బి ఇరాన్, ఆప్షన్ సి చైనా, ఆప్షన్ డి కిర్గిస్తాన్. సరైన సమాధానం ఆప్షన్ డి కిర్గిస్తాన్. ఏషియన్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ 2024 కిర్గిస్తాన్లోని బిషెక్లో జరుగుతుంది. ఏప్రిల్ 11 నుంచి 16 వరకు జరిగే ఈ ఛాంపియన్షిప్లో భారత్ ఇప్పటి వరకు 3 పతకాలు గెలుచుకుంది. 10వ ప్రశ్న, భారత్ ఉజ్బెకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ డస్ట్లిక్ 2024 ఎప్పుడు ప్రారంభం కానుంది? ఆప్షన్ ఏ ఏప్రిల్ 13, ఆప్షన్ బి ఏప్రిల్ 14, ఆప్షన్ సి ఏప్రిల్ 15, ఆప్షన్ డి ఏప్రిల్ 16. మీ పరీక్షలకు ఉపయోగపడే కరెంట్ అఫైర్స్ ను ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు మీకు అందిస్తుంది వేటు న్యూస్ యాప్. ఖచ్చితమైన వార్తలతో ఎప్పటికప్పుడు మిమ్మల్ని అప్డేట్ గా ఉంచుతూ మిమ్మల్ని టాప్ లో నిలబెడుతుంది. అందుకే ఇప్పుడే మీ ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోండి వేటు న్యూస్ యాప్.